కోపం పిచ్చ కోపం వస్తుందండి నాకు అంటారు. కోపమే పనికి మాలింది, పిచ్చ కోపం మరీ పనికి మాలింది. అసలు కోపం ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో ముందు తెలియడం అవసరం. నా భార్యే కదా, కోప్పడితే తప్పేంటి అంటాడు ఒక ఆయన. నా పిల్లల మీద నాకు కోప్పడే హక్కు లేదా అంటూ ఉంటాడు ఇంకొక ఆయన. నీ భార్య నీ పిల్లలు రోజు నీకు ఎదురు పెడతా ఉంటారు, వాళ్ళ మీద అస్సలు కోప్పడకూడదు. ఎందుకని? కోపాన్ని తిరిగి వెనక్కిస్తుంది. రోజు ఒకరికొకరు ఎదురుపడాల్సిన వాళ్ళు ఒకరి మీద ఒకరు కోపం చూపించుకుంటే రోజు చూస్తుండాలి వాళ్ళని. ఒకవేళ నువ్వు అనవసరంగా కోపం చూపించావని నీకు అనిపిస్తే నీకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది. అరే నా వాళ్ళు అనవసరంగా కోప్పడ్డాని, అది చూసినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటుంది. ఒకరి మీద ఒకరు ప్రేమ చూపుకుంటే తిరిగి ప్రేమ వస్తుంది, కోపం చూపిస్తే కోపం వెనక్కి వస్తుంది. ఇంట్లోనే శత్రువులాగా కోపాలు చూపుకుంటే ఎలా బతకాలి? ముఖం డెల్లినోడి మీద కోపం చూపిస్తే ఆ వ్యక్తి మరలా కనపడ్డావు కాబట్టి అంతగా బాధ ఉండదు. రోజు కనపడే వాళ్ళ మీద కోపం చూపటం ఆ విధంగా నష్టం చేస్తుంది. ఆందోళన, బాధ, ఈర్ష్య, అసూయ, పగ, కోపము ఇవన్నీ ఒకదానికొకటి ప్రచండ మిత్రులు. కోపం కంటే ముందు దశల్లోనే ఆయా భావోద్రేకాలని అదుపు చేయలేకపోతే అవి చివరికి కోపంగా మారతాయి. కోపం దాని ఓనర్కే నష్టం కలిగిస్తుంది. అసలు కోపం రావడం అవసరమా? కోపం ఎప్పుడు వచ్చినా అది నీకు నష్టం చేస్తుంది. మరి కోపం చేసుకున్నట్టు కనపడడం అవసరమా అన్నాం. ఒక్కోసారి అట్లా కోపం చేసుకున్నట్టు నటిస్తే అవతల వ్యక్తులు తాత్కాలికంగా దారిలో పెట్టడం సాధ్యమనే ఉద్దేశంతో పిల్లల మీద కోప్పట్టము, ఇంట్లో మనుషుల మీద కోప్పట్టము, విద్యార్థుల మీద టీచర్లు కోప్పట్టం అప్పుడప్పుడు చేస్తుంటారు. కానీ ఈరోజు నా ఆధునిక మానసిక శాస్త్రాలు కానీ గమనిస్తే కోపం కంటే బలంగా పనిచేయగలిగేది ప్రేమ. ప్రేమ చూపిస్తే కూడా ఆ ఫలితం మీకు వస్తుంది. ప్రేమను అవతలలో చులకనగా తీసుకొని నేను తక్కువ చేసి మాట్లాడతారు అని అన్నప్పుడు నీకు సూత్రం ఉంది, బీ ఫర్మ్, డోంట్ బీ హార్ష్. నువ్వు నిక్కచ్చిగా ఉండు, అవతలలో అడ్జస్ట్ అయిపోతారు. ఎప్పుడూ కోప్పడకుండా ఉండడం సాధ్యమా అని కొంతమంది అడిగారు. ప్రాక్టీస్ చేస్తే సాధ్యమే. ఎప్పుడూ కోప్పడకుండా ఉంటే ఎట్లా? కొంతమంది మీద పిచ్చ కోపం వస్తుంది కదా మనకి. ఇందులో ఒక సమస్య ఉంది. నీకు ఎప్పుడైతే పిచ్చ కోపం వస్తుందో ఆ వ్యక్తి చేస్తున్న అసలు తప్పుల మీద నువ్వు ఇంక పనిచేయవు. నాకు రాజకీయ నాయకుడి మీద పిచ్చ కోపం వచ్చింది, ఇంట్లో కూర్చొని తిడతా, ఇంకా అతని మీద కోపం నాకు పోతుంది. అతను చేసే తప్పుడు పనుల మీద దానికి వ్యతిరేకంగా జనాన్ని సమీకరించాలనే ఆలోచన నాకు పోతుంది. అందుకే సినిమాల్లోకి వెళ్ళినప్పుడు సినిమాల్లో హీరో విలన్ని తంతాడు, మనకి బాగా నరాలు బిగుసుకొని పోతాయి ఇట్లా. దాంతో ఇక విలన్ మీద కోపం అంతా మనకు పోతుంది. ఈ సమాజంలో తప్పుడు పనులు చేసేటోళ్ళ మీద ఒక బలమైన వ్యతిరేక అభిప్రాయం మనకు ఉండాలి. ఆ పనుల చేయనీకన్నా మనం ఆపగలిగే పరిస్థితికి వెళ్ళాలి. అలా వెళ్ళాలన్నప్పుడు నువ్వు కోపాన్ని మాటికి చూపించుకుంటూ ఆ కోపాన్ని వదిలించుకోవడానికి వాళ్ళు తిట్టుకుంటూ గడిపితే ఇక వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు బలంగా జనాన్ని సమీకరించే కృషి ఎందుకు చేస్తావు? అందుకని కోపాన్ని అలా ప్రదర్శించడం అనేది నీవు నిజంగా చేయాల్సిన పనిని తప్పుకోవడానికి దారితీస్తుంది. కోపం చూపించాల్సిన సందర్భాల్లో కూడా కోపం చూపించుకోవడం ఎలా ఉండాలి అన్నారు. కోపం చూపించాల్సిన సందర్భాలు ఏమి ఉండవు. మనం అనుకుంటాం ఈ సందర్భాలని. కోపం కాదక్కడ రావాల్సింది ఫర్మ్ డెసిషన్ రావాలి, బలమైన నిర్ణయాలు రావాలి. అలా సహనం చూపడం మంచిది కాదు కదా అన్నారు. అవునండి, కొన్ని చోట్ల మనం కోపం చూపలేం. బ్రిటిష్ వాళ్ళ మీద నాకు కోపం ఉంది, ఈ దేశాన్ని 200 దూచినారని. ఇప్పుడు ఎవరి మీద కోపం చూపి పగ తీర్చుకోవాలా? ఆ నష్టం చేసిన వాళ్ళు, మన దేశభక్తులు చంపిన వాళ్ళు ఇప్పుడు లేరు, చచ్చిపోయారు. ఇప్పుడు బ్రిటన్లో ఉన్నటోళ్ళు మనకు నష్టం చేయరా? నువ్వు ఎప్పటికీ పగ తీర్చుకోవడం సాధ్యం కాదు. కోపం ముదిరితే పగ దగ్గరికి వెళ్తుంది, నీకు సాధ్యమై పని కాదు, అది అసాధ్యం. ఆస్ట్రేలియాకి కింద దక్షిణాన ఉన్న టాస్మానియా దీవిలో అక్కడ ఉండే నేటివ్స్ని ఒక్కరిని లేకుండా బ్రిటిష్ వాళ్ళు చంపినారు. ఎట్ట పగ తీర్చుకోవాలా? అమెరికాకి బతకటానికి వెళ్ళిన బ్రిటన్ పౌరులు అమెరికానంతా ఆక్రమించి అక్కడ ఉండే రెడ్ ఇండియన్స్ని కొన్ని లక్షల మందికి కుదించి కొన్ని ప్రదర్శనశాలలు లాంటి చోట్ల వాళ్ళు పెట్టినారు. ఎట్లా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలా? కాబట్టి పగ తీర్చుకోవడం జీవితంలో సాధ్యం కాదు. నువ్వు ఒకరికి 10,000 అప్పిచ్చావు, వాడు తిరిగి ఇస్తాడు అనుకోను, మనిషే కనపడకుండా మాయమైపోయాడు. ఏం చేస్తావు? నువ్వు మర్చిపోవాల్సింది, లేకపోతే నువ్వు పోతావు. కోపాన్ని అదుపు చేసుకోవడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇతరుల కోపాన్ని అదుపు చేసే మార్గాలు ఉన్నాయా?
ఇతరుల కోపాన్ని చూపితే అది వాళ్ళ సమస్య, దానికి నువ్వు రెస్పాండ్ కావాల్సిన అవసరమే లేదు. అతను ఫిజికల్గా అటాక్ వస్తే మాత్రం నిన్ను నువ్వు రక్షించుకోవడం నీ ధర్మం, లేదా నువ్వు చచ్చిపోతావు. ఫిజికల్ అటాక్ మాత్రమే జవాబు ఇవ్వాలి. వెర్బల్ అటాక్, మాటలు ఎంత పరిశీలన నువ్వు జవాబు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సైలెంట్గా ఊరుకోవడం ద్వారా అరిచరిచరిచి అడి ఊరుకుంటాడు. నీకు కోపం వస్తే అప్పుడు నువ్వేం చేయొచ్చు? ఆ కోపం వచ్చిన ఆ కొద్ది క్షణాలు నువ్వు కానీ ఆగిపోగలిగితే అట్లాంటి కోపము తగ్గిపోద్ది. అందుకని కొంతమంది కొన్ని సూత్రాలు చెప్తారు సైకాలజిస్టులు. కోపం రాగానే 1, 2, 3 అట్లా 10 అంకెలు లెక్క పెట్టుకుంటూ ఉండు కళ్ళు మూసుకొని. నీకు ఇందాక ఉన్నంత కోపం ఉండదు. ఏ భావావేశమైనా అది వచ్చినప్పుడు ఉన్నటువంటి తీవ్రత టైం గడిచిన తర్వాత ఉండదు. ప్రేమైనా తగ్గుతూ పోద్ది, ఈర్ష్యైనా తగ్గుతూ పోద్ది, కోపమైనా తగ్గుతూ పోద్ది, ఇప్పటికిప్పుడే ఆత్మహత్య చేసుకోవాలనే బలమైన కోరికైనా తగ్గుతూ పోద్ది. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి ఆ క్షణం తప్పిస్తే అడిగి బతకాలని కోరిక పుడుతుంది. అందువల్ల భావోద్వేగాలు జీవితానికి అవసరమే, మనిషిని కదిలించేది అవే, నేను దాన్ని కాదనడంలా. కానీ వాటిని మన అదుపులో పెట్టుకోవాలి, వాటి అదుపులోకి మనం పోకూడదు అని చెప్పడానికే దీన్నంతా నేను చెప్పాను.